किंगस्टन हॉस्पिटल मासब टैंक में सीनियर व तजुर्बेकार सर्जन्स डॉक्टर शौकत और डॉक्टर जैद पित्ता और अपेंडिक्स के ऑपरेशन किफायती खर्च पर कर रहे हैं। मेडचल म्युनिसिपैलिटी के किस्टापुर एरिया में डीसीपी नंदियाकल कोटी रेड्डी ने 200 पुलिस वालों के साथ कॉर्डन सर्च किया। पुलिस ने 300 घर चेक किए, 1000 लोन की डिटेल्स ली, 18 टू व्हीलर्स और 2 कार्स बिना पेपर्स के सीज किए। 3 शराब के केसेस और 2 गांजे के केसेस रजिस्टर हुए। ड्रंक एंड ड्राइव में 15 व्हीकल्स बिना लाइसेंस के पकड़े गए। 90,000 ट्रैफिक चालान भी वसूल किया गया है। సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్టాపూర్ విలేజ్ అవుట్స్కట్స్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది। ఈ ఆపరేషన్ లో నాతో పాటుగా మేడ్చల్ అడిషనల్ డీసీపీ, బషీరాబాద్ ఏసీపీ, మేడ్చల్ ఏసీపీ, మిగతా 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, టీఎస్ఎస్పీ, ఏఆర్, ట్రాఫిక్, సిసిఎస్, ఎస్ఓటి, ఉమెన్ అందరూ కలిసి దాదాపు 200 మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్ లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది। ఇక్కడ మనకు ఎక్కువ కంప్లైంట్స్ రావడం, ఈ ఏరియాలో అదర్ స్టేట్ వాళ్ళు ఉండటం, ఈ మధ్య ఏ యొక్క అఫెన్స్ చూసినా కూడా కొంతమంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, సర్వెంట్స్ కానీ ఉండి వాళ్ళ యొక్క వివరాలు లేకుండా ఉండటం వల్ల నేరాలు పాల్పడటం, తర్వాత వాళ్ళ యొక్క సమాచారం తెలవకపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది। దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే కొంచెం ఐసోలేటెడ్ ప్లేసెస్, అదర్ స్టేట్ పర్సన్స్ షెల్టర్ తీసుకోవడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరించడం కోసం వాళ్ళ యొక్క నేర చరిత్రని తీసుకోవడం, వీటన్నిటి గురించి మనం ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। ఈ రోజు దాదాపు ఇక్కడ సుమారుగా 300 హౌసెస్ చెక్ చేయడం జరిగింది సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు। ఇందులో దాదాపు 1000 మందిని మనం చెక్ చేయడం జరిగింది 400 హౌసెస్ లో। ఇందులో ముఖ్యంగా మనకి బీహార్ నుంచి 110 మెంబర్స్, ఒరిస్సా నుంచి 96, రిమైనింగ్ జార్ఖండ్ నుంచి ఒక 72, అస్సాం 52, యూపీ నుంచి ఒక 36, మధ్యప్రదేశ్ నుంచి 14, తర్వాత మన తెలంగాణ వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ। వాళ్ళందరినీ కూడా సమాచారం పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది। ఈ యొక్క ఆపరేషన్ లో ఈ రోజు మనం సీజ్ చేసిన వాటిల్లో 3 లిక్కర్ కేసులు, ఒక 18 టూ వీలర్స్, 4 వీలర్స్ 2, గాంజా కన్జ్యూమర్స్ 2, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళు వెహికల్ చెక్ చేయడం జరిగింది। 188 చలానాస్ నుంచి, పాత పెండింగ్ చలానాస్ నుంచి 91,000 క్లియర్ చేయడం జరిగింది। వాళ్ళు కూడా ఒక 15 వెహికల్స్ వితౌట్ డిఎల్, డ్రంక్ అండ్ డ్రైవ్, దీని మీద ఒక 15 వెహికల్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇంతకుముందు దుండిగల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పర్సన్ కూడా ఇక్కడ షెల్టర్ తీసుకుంటుంటే అతన్ని కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగింది। ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా ఈ వెహికల్స్ కూడా అన్ని చెక్ చేసుకొని ఏమన్నా వాళ్ళు ఆధారాలు చూపించకపోతే వాళ్ళ వెహికల్స్ ని సీజ్ చేయడము, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆధారాలు చూపిస్తే తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। మిగతా కూడా ఇంకా ఏమన్నా పూర్తి డీటెయిల్స్ ఉంటే కూడా మీకు మన తర్వాత అప్డేట్ చేస్తాం। ఈ రోజు వరకు ఇప్పటి వరకు మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది। భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ చేస్తుంటాం। నైట్ టైంలో కూడా మనకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు మూవ్మెంట్ మీద కూడా నాకాబందీలు ఇవన్నీ కూడా మిడ్ నైట్ ఇవి కూడా చేయడం జరుగుతున్నది। కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, పోలీసు యాక్టివ్ గా, విజిలెంట్ గా, విజిబుల్ గా ఉంటుంది। ఏ సమాచారం మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు డయల్ 100కి కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ సమాచారం ఇవ్వండి। किंगस्टन हॉस्पिटल मासब टैंक में सीनियर माहिर व तजुर्बेकार सर्जन्स डॉक्टर शौकत और डॉक्टर जैद हर्निया, पित्ता और अपेंडिक्स के ऑपरेशन काफ़ी किफ़ायती खर्च पर कर रहे हैं। इस अस्पताल में माबादा ऑपरेशन निगहदाश्त की गैर मामूली सहूलत के साथ साथ तजुर्बेकार ICU टीम डॉक्टर फैसल की निगरानी में आपकी खिदमत के लिए मौजूद है। यहाँ थायराइड सर्जरी, हाइड्रोसेल,
पेट के दर्द का इलाज और कई एक सर्जरीज की जाती है और अस्पताल में आला तिब्बी मियार का खास ख्याल रखा जाता है।